కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఇలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు మమ్మను భావింపవలను. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను మూల భాషలో మనుష్య దినముననైనను నేను విమర్శింపబడట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేనే విమర్శించుకొను. నా యందు నాకు ఏ దోషమును కానరాదు. అయినను ఇందువల్ల నీతిమంతుడనగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే. కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభు వచ్చు వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారం అందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. సహోదరులారా, మీరు మమ్మను చూచి లేఖనముల యందు రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని మీరొకని పక్షమున మరి ఒకరి మీద ఉప్పొంగకుండానట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపోల్లో మీదను పెట్టుకొని సాదృశ్య రూపముగా చెప్పి ఉన్నాను. ఎందుకనగా నీకు ఆధిక్యము కలగజేయువాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది? పొందియుండియు పొందనట్టు నీవు అతిశయింపనేలా? ఇదివరకే మీరేమీ కొదవలేక తృప్తులైతిరి. ఇదివరకే ఐశ్వర్యవంతులైతిరి. మమ్మను విడిచిపెట్టి మీరు రాజులైతిరి. అవును, మేమును మీతో కూడా రాజుల మగునట్లు మీరు రాజులొకట నాకు సంతోషమే కదా. దండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తులమైన మమ్మును అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచున్నది. మేము లోకమునకును దేవదూతలకును మనుషులకును వేడుకగానున్నాము. మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు. మేము బలహీనులము, మీరు బలవంతులు. మీరు గనులు, మేము ఘనహీనులము. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాసము లేకయున్నాము, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము, దూషింపబడి బతిమాలుకొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికి పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. మిమ్మల్ని సిగ్గుపరచవల్లని కాదు గాని నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాయిచున్నాను. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవల్లని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునకు తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకుని విధమును అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయను. మీ యొద్దకు రానని అనుకొని కొందరు ఉప్పొంగుచున్నారు. ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ యొద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు, వారి శక్తినే తెలుసుకొందును. దేవుని రాజ్యం మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. మీరేది కోరుచున్నారు? బెత్తముతో నేను మీ యొద్దకు రావాలనా? ప్రేమతోనూ సాత్వికమైన మనసుతోనూ రావాలనా?